అండ్ ఆల్మోస్ట్ నేను పర్సనల్ లైఫ్ లో నేను ఫేస్ చేసిందంతా ఐ హోప్ ఈ సినిమాలో చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నాలాగే చాలా వందల మంది, వేల మంది, లక్షల్లో కూడా ఉన్నారు. సినిమా అలాంటి చాలా వాళ్ళకి మీరు మోటివేట్ చేయొచ్చు కదా వాళ్ళని కూడా, కాన్ఫిడెంట్ గా ఉండమని. అంటే కాన్ఫిడెంట్ ఉండదండి, ఆ కాన్ఫిడెన్స్ అన్నది పోగొట్టేస్తారు ఏదో రకంగా. దాని ఆ కాన్ఫిడెన్స్ మీద ఉండాలంటే దానికి చాలా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎప్పుడు లైట్గా లూజ్ అయినా అది 2-3 months డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే ఇట్స్ టేక్ టైం. 2-3 times అయిందంటే ఇంకా రావడం కూడా కష్టం. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు దెమ్. చెయ్యాలి అనుకుంటే చేసేసేయండి, అది తప్ప ఒప్ప అన్నది తప్పు కాదండి. అది ఎలా తప్పు అవుతుంది? మీ తప్పు ఎలా అవుతుంది? పక్క వాళ్ళు తప్పు అనుకున్నా, ఇప్పుడు నేను మగవుడిగా పుట్టడం ఇట్స్ నాట్ మై చాయిస్. అలాగే మీకు అది ఓన్లీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేది, వేరే రీజనే లేదు దానికి. అది మీ తప్పు ఎలా అవుతుంది? మీరెందుకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాలన్నది మీరు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలి. వన్స్ ఒకసారి జెండర్ చేంజ్ అయిన తర్వాత మనతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళు కూడా, అంటే మన ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. అండ్ ఈవెన్ నాకంటూ స్టిల్ నాకు ఐ హ్యావ్ సమ్ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్ట్రైట్ గైస్ అనమాట. దే లైక్ దే డోంట్ వాంట్ టు టెల్ టు దెమ్ ఫ్యామిలీ ప్రియాంక ఇస్ మై ఫ్రెండ్ అని వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే నవ్వురా అది ఇది అని చెప్పేసి అంటారు. అండ్ ఐ వాస్ లైక్ వై? నేను చెప్తాను నా ఫ్రెండ్ ప్రియాంక, హలో నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ నీడ్స్ దట్ సపోర్ట్ కదా, ఎవరికైనా ఒక సపోర్ట్ అనేది ఉంటే. నువ్వు నా ఫ్రెండ్ అయ్యి లైక్ నువ్వేదో నాతో తిరిగేయాలి చెందేయాలి అని కాదు, అట్లీస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలనే స్థాయిలో కూడా నువ్వు ఉండి, నువ్వు నాకు ఫ్రెండ్ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఈవెన్ నేను కూడా వాళ్ళని చాలా వరకు దూరం పెట్టాను. సో కాదు, ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటే మాకు హ్యాపీ కదా. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా నేను చాలా బాగా మోటివేట్ చేస్తాను. చేయండి తప్పకుండా, అదో కార్యక్రమంగా పెట్టుకోండి. మరి మీ పర్సనల్ దీనికోసం సినిమా కెరీర్ ఎంతో బట్టి అది కూడా ఒక 1 hour 2 hours అది పెట్టుకోండి. ప్రతిరోజు అంటారు? ప్రతిరోజు వద్దు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే. నిజంగా అంటే కొన్ని వేల మందికి మీకు ఆ మెంటల్ స్ట్రగుల్ తెలుసు కాబట్టి నేను సెపరేట్గా చెప్పట్లేదు. నేను చూస్తుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఇంకా అంటే చిన్న అవమానంలాగా ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. అసలు దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు, అసలు ఏం లేదు. మీరు అంత ఓపెన్గా నీట్గా మాట్లాడారు కదా, వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. సో కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధైర్యం కావాలి దేనికైనా సరే. నువ్వు ధైర్యంగా ఉన్నావు, నీ మీద నమ్మకం ఉందంటే మనం ఏదన్నా చేయొచ్చు. అండ్ నీ మీద నమ్మకం లేనప్పుడు వి కాంట్ డు ఎనీథింగ్, మనం ఏం చేయలేము ఇంకా. సో ఫస్ట్ ఏమంటారు దాన్ని, లైక్ మన ధైర్యమే మనకి ఇది అంటారు కదా, అట్లా ధైర్య సాహస లక్ష్మి అంటారు. సో అట్లా అనమాట, అది ఒక ఆర్నమెంట్ ధైర్యం అనేది. మా అందరికీ చాలా ఈజీ అండి మోటివేట్ చేయాలని చెప్పటం ఇంకోటి, కానీ అది మీరు స్ట్రగుల్ అయ్యి చెప్తే దాని వాల్యూ వేరే ఉంటుంది. బికాజ్ ఒక సినిమాలో ఒక 2 hours a క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఐ హావ్ సీన్ పీపుల్ మేకింగ్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ యూ లివ్డ్ దట్ లైఫ్, యూ నో వాట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ. ఇట్స్ టూ డిఫరెంట్. లైక్ మనం బయట చూసిన దానికి మన అదే జీవితంలో ఉండి మనం ఫేస్ చేస్తున్నది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈవెన్ సో ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని. సారంగధర్యాలో ఇప్పుడు చాలా మారింది. వాణి కపూర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసింది, ఇంకా సుష్మితా సేన్ మిస్ వరల్డ్ థాలి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అందులో అయితే. సో అలాంటి వెన్ సుష్మితా సేన్ కెన్ ప్లే సచ్ అ క్యారెక్టర్, ఇప్పుడు నేను హెసిటేట్ చేసుకోవడంలో అర్థం లేదు. దట్ ఇస్ వాట్ ఈవెన్ ఐ ఫెల్ట్. క్యారెక్టర్స్ చేయడంలో తప్పేమీ లేదు. ఇది ఒక కళ, దట్ ఇస్ వాట్ మనకు వచ్చింది. మనం డిఫరెంట్ రోల్స్ మనం అనుకున్నప్పుడు అవి రావు. వెన్ ఇట్ కమ్స్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంతే, ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటా. దట్ ఇస్ వాట్ ఐ హోప్ నేను కూడా అనుకుంటున్నాను ఈ సొసైటీ చేంజ్ అవ్వాలి. మెనీ ట్రాన్స్ ఉమెన్స్ కెన్ లైక్ ఇండస్ట్రీలో కూడా మంచి వర్క్ చేయాలి, అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి, అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలగాలి, అండ్ వాళ్ళు కూడా ఒక మంచి కమ్యూనిటీకి ఒక మంచి నేమ్ తీసుకురావాలని ఈవెన్ నేను కూడా అనుకుంటూనే ఉంటాను. నేను కూడా దానికోసమని కష్టపడతాను. బికాజ్ నేను కష్టపడినంత వరకు నాకు సొసైటీ నాకంటూ ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో నాకు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఈవెన్ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ చాలా వరకు నాకు సపోర్ట్ చేసింది. అంతే సపోర్ట్ నాకు ఇండస్ట్రీ ద్వారా వచ్చింది. నాకు వేరే
లైక్ నేను వేరే దాంట్లో ఎక్కడ నేను జాబ్ చేయట్లేదు, సో వర్కింగ్ హియర్. సో ఇండస్ట్రీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చింది, నాకే ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ కమ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సూపర్.